ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? జూన్ మాసం వచ్చేసింది. మరి జూన్ మాసంలో ఉండే రాశి ఫలాలు, మొత్తం నెలంతా ఉండే రాశి ఫలాలు ఏంటో చూద్దాం. ముందుగా మేషరాశి వారికి వ్యవహార ఒప్పందాలకు అనుకూలమైన సమయం. అనాలోచిత నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. పెద్దలను సంప్రదిస్తే మంచిది. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకపోవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. గృహ మార్పు నిదానంగా ఫలితాలు ఇస్తుంది. ఆర్థికంగా కుదుట పడతారు. రుణ సమస్యలకు తాత్కాలిక విముక్తి లభిస్తుంది. ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. అవసరాలు నెరవేరగలవు. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టే నెలగా ఉంది మీకు. కుటుంబీకుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటే ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి. వాటి వలన ఇబ్బంది కలుగుతుంది. అధికారులకు మీరు ధనాన్ని ప్రలోభంగా ఇవ్వకపోవడమే మంచిది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. ఇక రెండో రాశి వృషభ రాశి. ఈ మాసం మీకు పర్వాలేదుగా కనిపిస్తుంది. ఖర్చులు అధికంగా ప్రయోజనకరంగా కూడా ఉన్నాయి. అలాగే ధన లాభ సూచనలు ఉన్నాయి. వాహన యోగం కూడా ఉన్నాయి. సంతానం విజయం సంతృప్తినిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. గృహంలో స్తబ్దత తొలగిపోతుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. పరిచయాలు బలపడతాయి. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. పదవులు సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు కూడా పెరుగుతాయి. లౌక్యంగా వ్యవహరిస్తే మంచిది. సాధ్యం కాని హామీలు ఎవరికి ఇవ్వవద్దు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. నిర్మాణాలు వేగవంతం అవుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి. బెట్టింగులు మీకు వివాదాస్పదమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మిథున రాశి వారికి ఈ మాసం ప్రథమార్థం ఏమంత అనుకూలంగా కాదు. ఆదాయం ఖర్చులకు పొంతన ఉండదు. రుణ ప్రయత్నాలు సాగిస్తారు. అప్రమత్తంగా ఉండాలి. నమ్మకస్తులే మోసగించేందుకు ప్రయత్నిస్తారు. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. మానసికంగా కుదుట పడతారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. సంతానం విదేశీ చదువులపై దృష్టి పెడతారు. ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కలుగుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వాహన చోదకులకు అత్యుత్సాహం తగదు. ఇక కర్కాటక రాశి. ప్రేమ అనుబంధాలు బలపడతాయి. సమర్థతకు గుర్తింపు ఆలస్యంగా వస్తుంది. అవకాశాలు చేజారిన ఒకందుకు మంచిదే. మీకు త్వరలో శుభవార్తలు వింటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వేడుకలకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ఆర్థికంగా కుదుట పడతారు. పొదుపు ధనం మీకు అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. గృహంలో స్తబ్దత తొలగిపోతుంది. సంతానం దూకుడు అదుపు చేయాలి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు అనుకూలమైన సమయం. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి. సేవా సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి. ప్రముఖులకు అభినందనలు తెలియజేస్తారు. ప్రయాణాల్లో చికాకులు తప్పవు. ఇక సింహరాశి. ఈ నెల శుభదాయకంగా కనిపిస్తుంది. మీకు సంప్రదింపులకు అనుకూలమైన సమయం. మీ ఇష్టాలను లౌక్యంగా చెప్పడం చాలా మంచిది. చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ధన లాభం ఉంది. ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. ప్రయోజనకరంగా కూడా ఉన్నాయి. ఆపదలో ఉన్న వారికి సాయం అందిస్తారు. పరిచయాలు బలపడతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు సానుకూలమవుతాయి. పదవుల కోసం ప్రయత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి. భాగస్వామిక చర్చలు నిరుత్సాహపరుస్తాయి. తీర్థయాత్రలు విదేశీ ప్రయాణానికి సన్నాహాలు సాగిస్తారు. ఇక కన్య రాశి. ఆదాయం ఖర్చులు సంతృప్తికరంగా ఉన్నాయి. ఖర్చులు భారము అనిపించవు. అవసరాలకు ధనం అందుతుంది. పనుల సానుకూలతకు ఓర్పు ప్రధానంగా ఉండాలి. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. ప్రయత్నాలు విరమించుకోవద్దు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడితే గృహం ప్రశాంతంగా ఉంటుంది. వివాహం కాని వారికి శుభవార్త శ్రవణం వినిపిస్తుంది. గృహ మార్పు కలిసి వస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయాలి. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి చాలా అవసరం.
పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో నిరుత్సాహం తగదు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. ఇక తులారాశి ఖర్చులు అధికంగా ఉన్నాయి. పొదుపు ధనం అందుకుంటారు. పనులు వేగవంతం అవుతాయి. దంపతుల మధ్య అవగాహన లోపం, ఆధిపత్యం ఎవరిపైన ప్రదర్శించవద్దు. అనునయంగా మెలగాలి. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ అవసరం. సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. ఒప్పందాలు కుదుర్చుకుంటారు. సమస్యలు సర్దుకుంటాయి. మానసికంగా కుదుట పడతారు. బాధ్యతలు అధికమవుతాయి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రియతములను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉపాధి శిక్షణ అవకాశం లభిస్తుంది. విదేశీ విద్యాయత్నం ఫలించదు. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి, ఆధ్యాత్మికం పట్ల ఆసక్తి కలుగుతుంది. ఇక వృశ్చిక రాశి ఈ మాసం శుభాలు మిశ్రమంగా ఉన్నాయి. బాధ్యతగా వ్యవహరించాలి. ప్రయత్నాలు కొనసాగించండి. పరిస్థితులు నిదానంగా అనుకూలిస్తే గృహ మార్పు అనివార్యమవుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు, రుణ ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆత్మీయుల సాయం అందుతుంది. ఒక సమస్య నుంచి బయటపడతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగవు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు కనిపిస్తుంది. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికి వదిలివేయాలి. విద్యా ప్రకటనలు విశ్వసించవద్దు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదా మార్పు, స్థాన చలనం, వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. ఇక ధనుసు రాశి బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఊహించిన సంఘటనలు ఎదురవుతాయి. ఆత్మీయుల కలయికతో కుదుట పడతారు. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. లక్ష్య సాధనకు అవిశ్రాంతిగా శ్రమించాలి. పరిస్థితుల అనుకూలత అంతంత మాత్రమే కనిపిస్తుంది. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. అనవసర జోక్యం తగదు. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. పట్టుదలకు పోవద్దు. పెద్దల సలహా పాటించాలి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతాన విషయంలో శుభ పరిణామాలు ఉన్నాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. భాగస్వామిక చర్చలు పురోగతిన సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి ఈ మాసం అన్ని ఆశాజనకంగానే కనిపిస్తున్నాయి. బంధుత్వాలు బలపడతాయి. గృహ మార్పు కలిసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ వేదికలు అన్వేషిస్తారు. ఖర్చులు అంచనాలు మించుతాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. పరిచయాలు, చెల్లింపులు, నగదు స్వీకరణలు జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతలు అధికమవుతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయుల క్షేమ సమాచారం తెలుసుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు స్థాన చలనం. ఉన్నతాధికారులకు వీడ్కోలు పలుకుతారు. ఇక కుంభరాశి వేడుకలకు హాజరవుతారు. బంధువులతో మంచి సంబంధాలు నెలకొనే మాసంగా కనిపిస్తుంది. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. ధన ప్రాప్తి, వాహన యోగం ఉన్నాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని అతిగా విశ్వసించకూడదు. మీ ఇష్టాలను సున్నితంగా చెప్పడం వలన చాలా లాభాలు కలుగుతాయి. కుటుంబీకుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంస్థల స్థాపనకు అనుమతులు మంజూరవుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యమవుతుంది. ఆప్తులకు చక్కని సలహాలు ఇస్తారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, ఉపాధ్యాయులకు పదోన్నతి, నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. ఇక మీనరాశి ఆదాయం, ఖర్చులు సంతృప్తికరంగా ఉన్నాయి. ఊహించిన ఖర్చులే ఉంటాయి. వేడుకను ఘనంగా చేస్తారు. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. గృహంలో సందడి నెలకొంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన సమయం. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు సాగిస్తారు. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సందేశాలను విశ్వసించకూడదు. అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచాలి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. రవాణా రంగాల వారికి ఆదాయ అభివృద్ధి, ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సో ఫ్రెండ్స్, ఈ మొత్తం జూన్ నెల ఉండే రాశి ఫలితాలు ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి అంచనా వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నవారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నవారు చాలా చాలా థ్యాంక్స్. అలాగే మా మరో ఛానల్ నిహారిక ఉయ్యూరి షార్ట్ ఫిల్మ్స్, సో ఆ వీడియోస్ని కూడా చూడండి. అలాగే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.